ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి అశేష సంఖ్యలో హాజరై పిఎంసి ఛానల్ను విశ్వవ్యాప్తంగా ఇంకా ఉద్ధృతపరచడానికి కంకణబద్ధులై విచ్చేసినటువంటి పత్రిజీ సైనికులందరికీ అందాల జిల్లా శతవసంతాల జిల్లా ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించి మనందరినీ ధ్యానులుగా శాకారులుగా పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసినటువంటి పత్రిజీ జిల్లా నిజామాబాద్ జిల్లా తరపున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. మరి పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లా బోధన్ సావిత్రి కేంద్రం పత్రిజీ జన్మస్థల్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా ఏర్పాటు చేసి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మనందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి పిఎంసి ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. మరి ఆర్మూర్ నేషనల్ హైవే 44 నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ 136 ఎకరాల సువిశాలమైనటువంటి ఎత్తైన కొండపై పరమశివులు నవనాథ సిద్ధులు ధ్యానం చేసినటువంటి ఆ కొండపై మరొక చక్కని ధ్యాన మందిరాన్ని నిర్మించండి, ఆ ధ్యాన మందిరానికి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అని నామకరణం చేయండి అని పత్రిజీ గారు బాడీ వెకేట్ చేయకముందు చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం మరి ఒక చక్కని 72x72 ధ్యాన మందిరాన్ని ఆ సిద్ధిలగుట్ట సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించడం జరిగింది. మరి అక్కడ ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి నిజామాబాద్ జిల్లాలో మరి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ పిరమిడు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ 72x72 ఆర్మూరు. మీరు ఎప్పుడైనా నిజామాబాద్ జిల్లాకు వచ్చినా మరి ఆ సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా పత్రిజీ జన్మస్థల్ బోధన్ సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం కూడా మరి 365 రోజులు ఉచిత ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అమావాస్య పౌర్ణమి నిర్వహించడం జరుగుతుంది. మరి నిజామాబాద్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా కానీ మరి ఆ రెండు సందర్శించాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి పిఎంసి ఛానల్ వారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి ప్రత్యేక బస్సులో మరియు ట్రైన్లను దాదాపు 300 పైచీలకు ధ్యాన బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందం పొందారు. మరి వెంకటేశ్వర స్వామిని చాలామంది ఇదివరకు దర్శనం చేసుకోలే. ఈ కార్యక్రమం వల్ల ఈ పిఎంసి ఛానల్ ఏర్పాటు చేయడం వల్ల తిరుపతికి రావడం, ఆ ఏడుకొండల స్వామిని దర్శన భాగ్యం కల్పించారని వారు ఎంతో ఆనందంగా చెప్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా పిఎంసి ఛానల్ వారు ఇటువంటి కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా నిర్వహించాలని మరి పిఎంసి ఛానల్కు మనమందరము తోడ్పాటును అందించి ఈ ఛానల్ను మనం ఇంకా బలోపేతం చేసుకొని ఈ పిఎస్ఎస్ఎం ద్వారా మనం ఏ కార్యక్రమాలు నిర్వహించినా కానీ మరి ప్రపంచవ్యాప్తంగా తెలియపరచడం కొరకు ఇది ఒక గొప్ప అవకాశం. మరి ఈ అవకాశాన్ని కల్పించి సిద్ధేశ్వర పిరమిడ్ గురించి నిజామాబాద్ జిల్లా గురించి మీకు తెలియపరిచే అవకాశాన్ని కల్పించిన పిఎంసి ఛానల్ మన మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారికి సమస్త బృందానికి మీ అందరికీ థ్యాంక్ యూ.